throughout the audit. And the auditor మొత్తం till the from the acceptance of the client and to the end of the audit work కూడా independence maintain చేయాలి. That may be in appearance, that may be in thought process. Okay, right. మిడిల్ ఆఫ్ ది ఆడిట్ లో కనుక ఇండిపెండెన్స్ ఎక్కడైనా కాంప్రమైజ్ అయింది అనుకో, దానివల్ల ఆడిట్ కరెక్ట్ గా జరుగుతుందా జరగదా? జరగదు సార్. మిడిల్ ఆఫ్ ది ఆడిట్ లో ఆడిటర్ కనుక ఇఫ్ he compromises his independence, then what will happen to the audit? ఆడిట్ లో క్వాలిటీ ఉంటుందా ఉండదా? ఉండదు సార్. ఉండదు. సో దట్ మీన్స్ త్రూఅవుట్ ది ఆడిట్ మనం ఇండిపెండెన్స్ మెయింటైన్ చేయాలి. ఇండిపెండెన్స్ మధ్యలో మెయింటైన్ చేయకపోయినా సరే ఆడిట్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది. రైట్. మనని ఇండిపెండెన్స్ దెబ్బతీసే విధంగా ఏమైనా సిచ్యువేషన్స్ ఉండొచ్చా? టెల్ మీ ఎనీ సిచ్యువేషన్ వేర్ మై ఇండిపెండెన్స్ విల్ గెట్ కాంప్రమైజ్డ్. అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉండొచ్చా? ఉండొచ్చా ఉండకూడదా? బ్రైబ్ సార్. బ్రైబ్. ఓకే, అంటే ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్, క్లయింట్ ఇచ్చే ఫీజు మీద కానీ లేదంటే బ్రైబ్ మీద కానీ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల, మనకి డబ్బు మీద ఆశ ఉండడం వల్ల మన ఇండిపెండెన్స్ కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫస్ట్ పాయింట్ అదేనా? నెక్స్ట్, కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే. ఇంకా ఏమైనా ఉన్నాయా? క్లయింట్ కొడతానంటే, చంపుతానంటే అప్పుడు కూడా మనం భయపడి ఇండిపెండెన్స్ కాంప్రమైజ్ అవుతాం కదా. సే ఫర్ సపోజ్ ఆ కంపెనీలో ఫ్రాడ్ జరిగింది, ఆ ఫ్రాడ్ గురించి నేను చెప్పేస్తానంటే మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు కనుక ఈ ఫ్రాడ్ గురించి చెప్తే నువ్వు ఇంటికి వెళ్ళేసరికి మీ ఇంటి దగ్గర ఎవరో ఉండరు, అందరినీ చంపేస్తామని చెప్పారు. ఓకేనా? ఇప్పుడు ఇండిపెండెన్స్ కాంప్రమైజ్ అవుతుందా అవదా? వాళ్ళు చెప్పినట్టు నేను యాక్ట్ చేయాలా చేయకూడదా? చెయ్యాలి, తప్పదు. ఎప్పుడైతే అలా చేశానో నా ఇండిపెండెన్స్ ఆటోమేటిక్ గా కాంప్రమైజ్ అవుతుందిగా. అంటే థ్రెట్స్, అంటే చంపేస్తా, లైఫ్ థ్రెట్స్ ఏమైనా ఉంటే అప్పుడు కూడా ఇండిపెండెన్స్ కాంప్రమైజ్ అవుతుంది. మరి ఇప్పుడు బయట లాయర్లకి అదేగా పరిస్థితి, అవునా కదా? రైట్. ఆ సిచ్యువేషన్, ఒకటి ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్, రెండు లైఫ్ థ్రెట్స్, ఇవి అవి. నెక్స్ట్, ఆ కంపెనీలో ఉన్న మేనేజ్మెంట్ మనకి క్లోజ్ రిలేటివ్స్ అనుకో, అప్పుడు కూడా ఇండిపెండెన్స్ కాంప్రమైజ్ అవుతుందిగా. మా వైఫ్ అందులో డైరెక్టర్, మా కంపెనీలో డైరెక్టర్, నేను ఆ కంపెనీకి ఆడిటర్ కింద వెళ్ళాను అనుకుందాం, ఫర్ సపోజ్, యాక్చువల్లీ నాట్ పర్మిటెడ్, వెళ్ళాను అనుకుందాం. అప్పుడు నేను ఎగనెస్ట్ గా ఇవ్వగలనా? ఆ కంపెనీలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకో, ఎగనెస్ట్ గా చెప్పగలనా? కంపెనీకి ఎగనెస్ట్ గా ఆడిట్ రిపోర్ట్ ఇవ్వగలనా? ఎక్కడో ఒక చోట కాంప్రమైజ్ అవుతుంది కదా, ఎందుకంటే ఇంటికాడ ఫుడ్ ఉండదు కదా తేడా వస్తే. ఎస్ ఆర్ నో? అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ వేర్ దేర్ ఇస్ ఎ థ్రెట్ టు మై ఇండిపెండెన్స్. డూ యూ అగ్రీ విత్ మీ ఆర్ నాట్? Yes, sir. సో హౌ టు ఓవర్కమ్ దట్ థ్రెట్? మరి ఈ థ్రెట్స్ అన్నింటిని ఆడిటర్ యాక్సెప్ట్ చేసి ఇండిపెండెన్స్ కాంప్రమైజ్ చేయాలా, లేదంటే ఈ థ్రెట్స్ అన్నింటిని ఎలాగైనా ఓవర్కమ్ చేయాలా? ఓవర్కమ్ చేయాలి సార్. ఓవర్కమ్ చేయాలి. అంటే ఓవర్కమ్ చేయడం అంటే, సే ఫర్ సపోజ్ బిగినింగ్ ఆఫ్ ది ఆడిట్, బిఫోర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎన్ ఆడిట్ కనుక ఆడిటర్ కి ఆ ఎంగేజ్మెంట్ లో థ్రెట్ ఉందని తెలిసింది అనుకో, ఆ క్లయింట్ ద్వారా తన ఇండిపెండెన్స్ కి థ్రెట్ ఉందని తెలిసింది అనుకో, తను ఆగిపోవడం బెటర్గా. అంటే యాక్సెప్టెన్స్, ఎంగేజ్మెంట్ యాక్సెప్ట్ చేయకుండా ఉండడం బెటర్. లేదు, ఒకవేళ అటువంటి థ్రెట్ ఏమైనా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థ్రెట్ ని రిమూవ్ చేసి తర్వాత ఎంగేజ్మెంట్ యాక్సెప్ట్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? సింపుల్ గా మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే, ఎస్, ఇన్ ఆర్డర్ టు
maintain independence, there are some threats to independence. There are some threats to independence. But however, in order to remove or in order to overcome those threats, I need to maintain safeguards. I need to maintain safeguards. Clear? Right. So, first of all, before discussing about the safeguards of independence, let us know what are the types of threats that will make the auditors independent compromise. That will make the auditors independence compromise. Clear? Okay. Now let us see what are the types of threats. What are the types of threats? Threats to independence. నేను ఒకసారి టైప్స్ చెప్తాను, తర్వాత డిస్కస్ చేద్దాం. సైడ్ హెడ్డింగ్స్ చెప్తాను, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థ్రెట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, సెకండ్ సెల్ఫ్ రివ్యూ, థర్డ్ వన్ అడ్వకేసీ, ఫోర్త్ వన్ ఫెమిలియారిటీ, అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇంటిమిడేషన్ థ్రెట్స్. ఎన్ని ఉన్నాయి ఒకసారి చెప్పండి. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ టైప్ ఆఫ్ థ్రెట్ ఏంటి? సెల్ఫ్ ఇంట్రెస్ట్. సెకండ్ సెల్ఫ్ రివ్యూ థ్రెట్స్. థర్డ్ వన్ అడ్వకేసీ థ్రెట్స్. ఫోర్త్ వన్ ఫెమిలియారిటీ థ్రెట్స్. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఫిఫ్త్ వన్ ఇంటిమిడేషన్ threats. Okay. Now let us discuss one by one. The first threat is self-interest threat. ఏంటది? ఫస్ట్ ఏంటి? సెల్ఫ్ ఇంట్రెస్ట్ థ్రెట్. చూద్దాం. సెల్ఫ్ ఇంట్రెస్ట్ థ్రెట్ అంటే మనకి క్లయింట్ బిజినెస్ లో కనుక ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటారు. ఓకేనా? ఇంట్రెస్ట్ అంటే మీరు అనుకున్నట్టు లోన్ మీద వచ్చే ఇంట్రెస్ట్ కాదు. ఇంట్రెస్ట్ అంటే ఫేవర్ అని అర్థం. ఈ కాంటెక్స్ట్ లో మనకి ఏదైనా ఫేవర్ ఉంటే చూద్దాం. ఇట్ మే అకర్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఆర్ అదర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ అకౌంటెంట్. వాట్ డూ యూ మీన్ బై ప్రొఫెషనల్ అకౌంటెంట్? ప్రొఫెషనల్ అకౌంటెంట్ ఎవరు? చార్టెడ్ అకౌంటెంట్. ఓకేనా? ప్రొఫెషనల్ అకౌంటెంట్ అంటే సింపుల్ గా చార్టెడ్ అకౌంటెంట్. ఓకే. ఇఫ్ ది ప్రొఫెషనల్ అకౌంటెంట్ హ్యాస్ ఏ ఫైనాన్షియల్ ఆర్ అదర్ ఇంట్రెస్ట్ ఆర్ ఆఫ్ ఎ రిలేటివ్ అంటే మనకి ఏదైనా ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నా క్లయింట్ లో, లేదంటే మన రిలేటివ్స్ కి ఎవరికైనా ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నా, దెన్ such threats will be called as self-interest threats. For example, direct or indirect financial interest in a client, loan or guarantee to or from the concerned client, undue dependence on a client fees, close business relationship with an audit client, potential employment with the client. ఇలా చాలా ఉన్నాయి. లెట్ us ఈ ఎగ్జాంపుల్ లో మాట్లాడుకోవచ్చు. సే ఫర్ సపోజ్ ఒక క్లయింట్ దగ్గర నుంచి నేను లోన్ తీసుకున్నా. నా క్లయింట్ ఉన్నాడు, నా క్లయింట్ దగ్గర నుంచి నేను లోన్ తీసుకున్నా. ఎంత? ఒక 10 lakhs లోన్ తీసుకున్నా. ఇప్పుడు అదే క్లయింట్కి నేను ఆడిట్ చేస్తున్నా. ఓకేనా? చెప్పండి. బికాజ్ ఎందుకంటే నేను అతనికి డబ్బులు ఇవ్వాలి కాబట్టి అతనికి నేను ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఎంతో కొంత నా ఇండిపెండెన్స్ కాంప్రమైజ్ అవుతుందా అవదా? అవుతుంది సార్. ఎస్, డెఫినెట్ గా. ఎందుకంటే ఎవరికైనా మనం అప్పు ఉన్నామంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది మనం వినాలి. లేకపోతే ఇంటికి వచ్చి అప్పుకి డబ్బులు అడుగుతాడు, కట్టమంటాడు, లేదంటే అది తీసుకెళ్లి కోర్టులో వేస్తాడు. అవునా? సో అంటే లోన్ ఆర్ గ్యారంటీ ఫ్రమ్ ది ఆడిట్ క్లయింట్. మనం ఎవరికైతే ఆడిట్ చేయబోతున్నాం వాళ్ళ దగ్గర నుంచి లోన్ తీసుకుంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ థ్రెట్ రివ్యూ అరైజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్లయింట్ ఫీజు. ఎక్కువ మనకున్న క్లయింట్స్ లో ఎక్కువ ఫీజు వాడి దగ్గర నుంచి వస్తుంది అనుకో, డెఫినెట్ గా మనం వాడిని పోగొట్టుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు మనకి. అవునా? ఎందుకంటే సంవత్సరానికి వాడి దగ్గర నుంచి ఎక్కువ ఫీజు వస్తుంది. అటువంటిప్పుడు వాడు ఎలాగైనా అంటే మనం ఎక్కువగా ఆడిట్ రిపోర్ట్లో నెగిటివ్ ఇచ్చామనుకో, మన దగ్గర నుంచి వాడు వెళ్ళిపోతాడు, వేరే క్లయింట్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అవునా? ఈ ఆడిటర్ ప్రతిదానికి రిమార్క్ రాసేస్తున్నాడు అని చెప్పి వేరే క్లయింట్ దగ్గరికి వెళ్ళిపోతాడు. సో అటువంటిప్పుడు కూడా మనం ఏం చేస్తాం?
ఇండిపెండెన్స్ కాంప్రమైజ్ అయిపోయి మనం రాస్తాం, బట్ చెప్పింది వింటాం. నెక్స్ట్, క్లోజ్ బిజినెస్ రిలేషన్షిప్ విత్ అన్ ఆడిట్ క్లయింట్. ఓకేనా, అంటే వాళ్ళతో పాటు మనం కూడా వాళ్ళు చేసే బిజినెస్ లో ఏదైనా చేస్తున్నాం, మనకు కూడా ఇంట్రెస్ట్ ఉందనుకుందాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ థ్రెడ్స్. ఏంటవి? సెల్ఫ్ ఇంట్రెస్ట్ థ్రెడ్స్. ఆ ఇంట్రెస్ట్ అనేది నాకైనా ఉండొచ్చు, లేదంటే మా రిలేటివ్స్కి ఉండొచ్చు. ఫర్ సపోజ్ XYZ అనే ఒక ప్రైవేట్ లిమిటెడ్ ఉంది, దానికి నేను ఆడిటర్ని అనుకుందాం. మా వైఫ్ అందులో పార్ట్నర్ కింద ఉంది, లేదంటే మా వైఫ్ అందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. అప్పుడు డెఫినెట్ గా సెల్ఫ్ ఇంట్రెస్ట్ థ్రెడ్ ఉంటుందిగా. ఎస్, డెఫినెట్లీ. ఓకే, సో సెకండ్ థ్రెడ్ చూద్దాం. వాట్ ఈస్ దట్ సెకండ్ థ్రెడ్? ఏంటది సెకండ్ థ్రెడ్? ఏంటి? సెల్ఫ్ రివ్యూ థ్రెడ్స్. సెల్ఫ్ రివ్యూ థ్రెడ్. వాట్ డూ యూ మీన్ బై సెల్ఫ్ రివ్యూ థ్రెడ్ సార్? అంటే ఫర్ సపోజ్ నేను చేసిన వర్క్ నేనే రివ్యూ చేసుకున్నాను అనుకో. ఫర్ సపోజ్ మీరు ఎగ్జామ్ రాశారమ్మా, మీ పేపర్ మీకే ఇచ్చి కరెక్షన్ చేసుకుని మిమ్మల్నే మార్క్స్ చేసుకోమంటే మీరు మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేయడం మానేసి మార్క్స్ ఎక్కడ వేద్దామని ఆలోచిస్తారు. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. అంతే కదా. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కంపెనీ ఉందనుకుందాం, ఆ కంపెనీకి నేనే అకౌంటింగ్ చేసి నన్నే ఆడిట్ చేయమన్నారు అనుకో. ఆ కంపెనీకి అకౌంట్స్ ప్రిపేర్ చేసింది నేనే, ఫైనల్ గా ఆడిట్ కూడా నన్నే చేసి ఆడిట్ రిపోర్ట్ కూడా నన్నే ఇమ్మన్నారు అనుకో. అప్పుడు చెప్పండి, అకౌంట్స్ లో మిస్టేక్స్ ఉన్నాయా లేదా వెతకడానికి ట్రై చేస్తానా, లేదంటే అకౌంట్ క్లీన్ గా ఉందని చెప్పి ఆడిట్ రిపోర్ట్ క్లీన్ గా ఇవ్వడానికి ట్రై చేస్తానా? ఆడిట్ రిపోర్ట్ క్లియర్ గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో అంటే డెఫినెట్ గా నా ఇండిపెండెన్స్ కాంప్రమైజ్ అయిందిగా అక్కడ. ఎస్ సార్. దాన్ని సెల్ఫ్ రివ్యూ అంటే నేను చేసిన పని నేనే చూసుకుంటున్నాను, నేనే రివ్యూ చేస్తున్నాను. దాన్నే సెల్ఫ్ రివ్యూ అంటారు. సెల్ఫ్ రివ్యూ ఎప్పుడు కూడా కరెక్ట్ గా ఉండదు. మనం చేసిన తప్పు మనకు కనబడదు, పక్కోడికి కనబడుతుంది. సో ఎలా అయితే అకౌంట్స్ మనం చేయకూడదు, ఓకేనా. ఒకవేళ మన అకౌంట్స్ ప్రిపరేషన్ లో ఉంటే ఆడిట్ మనం చేయకూడదు, ఓకేనా. ద అకౌంటెంట్ అండ్ ద ఆడిటర్ మస్ట్ బి డిఫరెంట్ పీపుల్. ఓకే, క్లియరా? రైట్. ఇట్ మే అకర్ వెన్ ఏ ప్రీవియస్ జడ్జిమెంట్ అంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ గా అకౌంటెంట్ నేనే చేశాను, నీడ్స్ టు బి రీఎవాల్యుయేటెడ్ బై ది ప్రొఫెషనల్ అకౌంటెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ జడ్జిమెంట్. ఆల్రెడీ నేనే చేసిన దాన్ని ప్రీవియస్ గా నేనే ఇచ్చాను, జడ్జిమెంట్ కానీ వర్క్ కానీ నేనే చేశాను. దాన్ని మళ్ళీ నా చేత రీఎవాల్యుయేట్ చేసి నా చేత జడ్జిమెంట్ చేపిస్తున్నారు. డెఫినెట్ గా నేను చెప్పిందే కరెక్ట్ అంటాను ఎన్నిసార్లు అడిగినా సరే. ఓకే, when the auditor having recently been a director or senior officer of the company, అంటే నేను ఆడిట్ చేసే ముందు, అంటే ఫర్ సపోజ్ మొన్నటి వరకు కూడా కంపెనీలో డైరెక్టర్ కింద ఉండేవాడిని, సడన్ గా రిజైన్ చేసి బయటకు వచ్చి ప్రాక్టీస్ పెట్టుకున్నాను, ఆ కంపెనీకి ఆడిటర్ కింద అపాయింట్ అయ్యాను. అంటే మొన్నటి వరకు ఆ కంపెనీలో డైరెక్టర్ నేనే, ఇప్పుడు ఆ కంపెనీకి ఆడిటర్ కూడా నేనే. చెప్పండి, ఇప్పుడు మొన్నటి వరకు చేసింది నేనే కదా. సో డెఫినెట్ గా కంపెనీ రీసెంట్ ఇయర్ లో ఏం చేసినా అవన్నీ కూడా కరెక్ట్ అనే చెప్తాను నేను, బికాస్ ఐఎమ్ ది వన్ హూ హ్యావ్ డిడ్ దట్ వర్క్. ఓకే, ఆర్ వెన్ ది ఆడిటర్ పెర్ఫార్మ్ సర్వీసెస్ దట్ దెమ్సెల్ఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ది ఆడిట్. ఆల్రెడీ నేను చేసిన వర్క్ నే ఇప్పుడు నన్ను ఆడిట్ చేయమన్నాడు. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఇది. అకౌంట్స్ నేనే చేశాను, ఇప్పుడు ఆడిట్ కూడా ఆ అకౌంట్స్ ఆడిట్ చేసిన ఆడిట్ నన్నే చేయమంటున్నారు, అప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రివ్యూ థ్రెడ్. నెక్స్ట్, అడ్వకేసీ థ్రెడ్స్. థర్డ్ వన్ ఏంటమ్మది? థర్డ్ వన్ అడ్వకేసీ థ్రెడ్స్. అడ్వకేసీ థ్రెడ్స్ అంటే ఆ కంపెనీకి ఆడిటర్ కింద నేనే వర్క్ చేస్తున్నాను, అట్ ద సేమ్ టైం ఆ కంపెనీకి అడ్వకేట్, ఆడిటర్ నేనే, అడ్వకేట్ కూడా నేనే. అదేనమ్మా మీకు? ఆ కంపెనీకి ఆడిటర్ నేనే, అడ్వకేట్ కూడా నేనే. జనరల్లీ దిస్ వాజ్ నాట్ పర్మిటెడ్ బై ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఓకే, బట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, ఒకవేళ పర్మిట్ చేస్తే
ఇప్పుడు యాజ్ అన్ ఆడిటర్ గా ఆ కంపెనీలో ఉన్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయనుకో, దాన్ని కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తాను. అవునా? యాజ్ అన్ ఆడిటర్ మిస్టేక్స్ ని ఫైండ్ అవుట్ చేసి కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తాను. అది నా నైజం. అవునా? ఎస్ సార్. బట్ యాజ్ అన్ అడ్వకేట్ ఆ కంపెనీకి యాజ్ అన్ అడ్వకేట్ ఏం చేస్తాడు, కంపెనీ మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాటిని హైడ్ చేసి పాజిటివ్స్ ఫైండ్ అవుట్ చేస్తాడు. అవునా? అవును సార్. మిస్టేక్స్ ని డిఫెండ్ చేస్తాడు ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. సే ఫర్ సపోజ్ ఈ 2% నేనే అనుకున్నాం, ఆ కంపెనీకి యాజ్ అన్ ఆడిటర్ కూడా నేనే వర్క్ చేస్తాను, యాజ్ అన్ అడ్వకేట్ కూడా నేనే వర్క్ చేస్తున్నాను. అప్పుడు డెఫినెట్ గా ఏదో ఒక ప్రొఫెషన్ లో నా ఇండిపెండెన్స్ కాంప్రమైజ్ అవుతుంది. బికాస్ ఒక వ్యక్తిగా నేను 2 స్టాండ్స్ తీసుకోలేను కదా, ఒక స్టాండే తీసుకోగలను. ఐదర్ ఎస్ అని చెప్పగలను, లేదంటే నో అని చెప్పగలను. అంతే తప్ప కోర్టులో ఆడిటర్ని రమ్మంటే అటువైపు వెళ్ళిపోయి ఆ మిస్టేక్ చేశాడని చెప్పి మళ్ళీ అడ్వకేట్ని రమ్మంటే మళ్ళీ నేనే నా షర్ట్ తీసేసి మళ్ళీ బ్లాక్ కోట్ వేసుకుని వెళ్ళి అవును అది మిస్టేక్ అని చెప్పలేను కదా నేను. చెప్పలేదు సార్. సో అదే జరుగుతుంది. అడ్వకేసీ థ్రెట్స్ ఇట్ మే అకర్ when a professional accountant promotes a position or opinion to the point that subsequent objectivity may be compromised. అది మీకు అర్థం కాదు కానీ ఎగ్జాంపుల్ చూడండి. an auditor dealing with the shares or securities of an audited company or becomes the client's advocate in litigation and third party disputes. అంటే ఒక షేర్స్ ఉన్న అంటే ఒక కంపెనీలో నేను షేర్స్ కొన్నాను. సే ఫర్ సపోజ్ ఒక కంపెనీలో షేర్స్ కొన్నాను, ఆ కంపెనీకి నేనే ఆడిటర్ని. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఈ కంపెనీ మీద లిటిగేషన్ వచ్చింది, వేరే వాళ్ళు ఎవరో లిటిగేషన్ వేసారు. ఓకేనా? దానికి నేనే అడ్వకేట్ని. యాజ్ అన్ ఆడిటర్ నేను ఏం చేయాలి, షేర్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ నెక్స్ట్ యాజ్ అన్ అడ్వకేట్ కంపెనీని డిఫెండ్ చేయాలి. ఇలా ఏ విషయమైనా అవ్వచ్చు. అంటే నథింగ్ బట్ ఒక స్థానంలో కంపెనీని కాపాడి ఒక స్థానంలో కంపెనీలో ఉన్న మిస్టేక్స్ ని ఫైండ్ అవుట్ చేయాల్సిన పరిస్థితి వస్తే దాన్నే అడ్వకేసీ థ్రెట్స్ అంటారు. రెండు నేను చేయలేను కాబట్టి ఎక్కడో ఒక పొజిషన్ స్టాండ్ అవుతాను, అప్పుడు నా ఇండిపెండెన్స్ కాంప్రమైజ్ అవుతుంది. అది చెప్తున్నాడు. దిస్ విల్ అకర్ వెరీ రేర్లీ. ఓకేనా? నెక్స్ట్ ఇంకో థ్రెట్ ఏంటది, ఇంకోటి ఏంటమ్మా నెక్స్ట్ ఫెమిలియారిటీ థ్రెట్స్. వాట్ డూ యూ మీన్ బై ఫెమిలియారిటీ థ్రెట్స్ అంటే క్లయింట్ తో మనకు బాగా రిలేషన్షిప్ పెరిగిపోతుంది. ఫర్ సపోజ్ ఒక కంపెనీకి నేను 5 years కంటిన్యూస్ గా ఆడిట్ చేశాను అనుకున్నాను, కంటిన్యూస్ గా ఆడిట్ చేశాను. ఓకేనా? 5 years నుంచి వాళ్ళ ముఖాలు చూసి వాళ్ళతో హాయ్ బాయ్ చెప్పి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళతో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు నాకు క్లోజ్ ఫ్రెండ్స్ అని అయిపోతారు. ఎస్ సార్ నో? ఎస్ సార్. బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు, లేదంటే ఇంకోటి అయిపోతారు. ఎందుకంటే అది హ్యూమన్ నేచర్. అది నేను ఎంత ఆడిటర్నైనా 5 సంవత్సరాలు ఒకే గదిలో తలుపేసుకుని ఎవరి వైపు ప్రతి ఒక్కరి వైపు కోపంగా చూస్తూ కూర్చోలేను కదా, సైకో అయిపోతాను అలా 5 years కి. ఎస్ సార్ నో? డెఫినెట్ గా ఒక హ్యూమర్ ఉంటుంది, మాట్లాడతాను. మేనేజ్మెంట్ వాళ్ళైనా ఇంకోటైనా స్టాఫ్ అయినా డెఫినెట్లీ క్లోజ్ అవుతారు. ఓకేనా? దాన్ని ఫెమిలియారిటీ థ్రెట్స్ అంటారు. ఓకేనా? లేదా మనకు తెలిసిన వాళ్ళ కంపెనీలో ఎక్కువ మంది ఉన్నారనుకో, అప్పుడు కూడా ఫెమిలియారిటీ థ్రెట్స్. మనకు తెలిసిన వాళ్ళు అనేసరికి మనకు సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఓకేనా? అది మన క్యాస్టో లేదంటే మన ఊరో లేదంటే మన క్లాస్మేటే క్లయింట్ అనుకుందాం, అప్పుడో ఇంకో విధంగా లేదంటే మన రిలేటివ్సే ఆ కంపెనీలో డైరెక్టర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ అయినప్పుడు డెఫినెట్లీ దేర్ విల్ బి సమ్ ఫెమిలియారిటీ. వాళ్ళు బాగా తెలుసు. ఎప్పుడైతే వాళ్ళు బాగా తెలుసో మొహమాటం కోసమైనా సరే ఆడిట్ రిపోర్ట్ కరెక్ట్గా ఇవ్వలేం. ఎస్ సార్ నో? పైగా మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మరీ మొహమాటం ఎక్కువ. అవునా కదా? చూద్దాం. ఇట్ మే అకర్ వెన్ బికాస్ ఆఫ్ ఏ రిలేషన్షిప్ a professional accountant becomes too sympathetic to the interest of the others. Okay, this can occur in many ways. Close relative of the audit team working in a senior position in the client company. అంటే నా ఆడిట్ ఆఫీస్ లో ఒక ఎంప్లాయీ అదే కంపెనీలో
క్లోజ్ రిలేటివ్ అంటే నా ఆఫీస్ లో ఉన్న వాళ్ళ రిలేటివ్ ఆ కంపెనీలో సీనియర్ మేనేజర్. డెఫినెట్ గా మీ వాళ్ళ డెఫినెట్ నేను ఆడిట్ రిపోర్ట్ సైన్ చేసేసరికి మా స్టాఫ్ వచ్చి సార్ మా బాబాయ్ సార్ మా పిన్ని సార్ అని చెప్పి నా దగ్గరికి వచ్చి కూర్చుంటారు. ఓకేనా, అలా అనమాట. ఇవన్నీ కూడా ఫెమిలియారిటీ ట్రెట్స్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడండి. ఫార్మర్ పార్ట్నర్ ఆఫ్ ది ఆడిట్ ఫర్మ్ బీయింగ్ ఏ డైరెక్టర్ ఆర్ ది సీనియర్ ఎంప్లాయీ ఆఫ్ ది క్లయింట్. సే ఫర్ సపోజ్ XYZ ప్రైవేట్ లిమిటెడ్ కి నేను ఆడిట్ చేస్తాను. ఇంతకుముందు ఆ కంపెనీలో డైరెక్టర్ కింద పనిచేసిన ఒక అతను ఇప్పుడు అతను సిఏని అతని వచ్చి నా ఫర్మ్ లో పార్ట్నర్ కింద జాయిన్ అయ్యాడు. నా ఫర్మ్ లో పార్ట్నర్ కింద జాయిన్ అయ్యాడు. ఎప్పుడైతే బాగా నా పార్ట్నర్ ఇంతకుముందు ఆ కంపెనీలో డైరెక్టర్ అయినప్పుడు డెఫినెట్లీ ఇండిపెండెన్స్ కాంప్రమైజ్ అవుతుంది. ఫెమిలియారిటీ, బాగా తెలిసిన కంపెనీ. ఓకేనా. ఆర్ లాంగ్ అసోసియేషన్ బిట్వీన్ ది స్పెసిఫిక్ ఆడిటర్స్ అండ్ ది స్పెసిఫిక్ క్లయింట్ కౌంటర్ పార్ట్స్. లాంగ్ అసోసియేషన్, ఎప్పటి నుంచో ఆ కంపెనీకి ఆడిట్ చేస్తున్నాను. ప్రాబ్లం. ఓకేనా. యాక్సెప్టెన్స్ ఆఫ్ సిగ్నిఫికెంట్ గిఫ్ట్స్ ఆర్ హాస్పిటాలిటీ ఫ్రమ్ ది క్లయింట్ కంపెనీ ఆర్ ఇట్స్ డైరెక్టర్స్ ఆర్ ఇట్స్ ఎంప్లాయీస్. అంటే ఆ కంపెనీకి నేను ఆడిటర్ని, సరే ఓన్లీ నా ఊళ్ళో పెళ్లి చేసుకుంటున్నాను అనుకుందాం. సరే మరీ పెళ్లికి కూడా పిలవకపోతే బాగుంటుందని చెప్పి ఆ కంపెనీ డైరెక్టర్ని పిలిచా. సరే వచ్చినాడు ఏదో భోజనం చేసి వెళ్ళాలి కదా, అలా కాకుండా ఒక 10 కాసులు చైన్ తీసుకొచ్చి నా మెడలో వేసి వెళ్ళిపోయాడు. ఓకేనా. ఇప్పుడు చెప్పండి అమ్మా, డెఫినెట్ గా సాఫ్ట్ కార్నర్ ఉంటుందా ఉండదా? నాకు ఉంటుంది సార్. ఉంటుంది. ఎందుకంటే నా మ్యారేజ్కి వచ్చాడు, తర్వాత ఏమో 10 కాసులు చైన్ తీసుకొచ్చి నా మెడలో వేసి వెళ్ళిపోయాడు. అదొక పెద్ద గిఫ్టే కదా అది. సార్ అది ప్రాబ్లం, మొహమాట ఎక్కువ మనకి. తర్వాత ఆఫీస్ నుంచి సార్ నా ఆడిట్ ఆఫీస్ నుంచి క్లయింట్ కంపెనీకి వెళ్తున్నాను. వెళ్తుంటే డైలీ బెంచ్ గారు పంపించేవాడు ఆఫీస్కి. వద్దయ్యా నేను స్కూటీ మీద వస్తానంటే లేదని చెప్పి బెంచ్ గారు పంపించేవాడు. హాస్పిటాలిటీ, మర్యాద, లేదంటే సమ్ ట్రీట్మెంట్ అనమాట, హాస్పిటాలిటీ ట్రీట్మెంట్. సో అటువంటిప్పుడు కూడా మనం కొద్దిగా ఏమవుతాం, కొద్దిగా ఇంప్రెస్ అయిపోయి ఆడిట్లో ఇండిపెండెన్స్ కాంప్రమైజ్ అయిపోతాం బికాస్ ఆఫ్ ది కాస్ట్లీ గిఫ్ట్స్. ఓకేనా. జనరల్గా బయట మన స్టాట్యూటరీ ఆడిట్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి జరుగుతాయి. ఓకేనా. మనకి ఎక్కడ లేని మర్యాద చేస్తూ ఉంటారు. అది ఎందుకంటే మన సిగ్నేచర్ పవర్ని బట్టి. ఓకేనా. అది కూడా ఇంకెందుకు, మన టైం వేస్ట్ చేయడానికి చేస్తుంటారు. అంటే మన బుక్స్ దగ్గరికి వెళ్ళకుండా ఆడిట్ రిపోర్ట్లో ఇండిపెండెన్స్ కాంప్రమైజ్ అయ్యేలాగా చేస్తారు క్లయింట్స్. ఓకేనా. అవి అర్థమైనా మీకు ఫెమిలియారిటీ థ్రెడ్స్ అంటే? రైట్. నెక్స్ట్ ఇంటిమిడేషన్ థ్రెడ్స్. ఇందాక నేను చెప్పాను కదా, ఇంటిమిడేషన్ థ్రెడ్స్, కొడతాను చంపుతాను అని బెదిరించడం. ఆడిట్ రిపోర్ట్ సైన్ చేస్తున్నాను, ఆడిట్ రిపోర్ట్లో మిస్టేక్స్ అన్ని ఫైండ్ అవుట్ అయినాయి. ఓకేనా. సరే రేపు వచ్చి ఆడిట్ రిపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకేనా. ఈ లోపు డైరెక్టర్ వచ్చి బాహుబలి రేంజ్లో నాకు వార్నింగ్ ఇస్తాడు. రేపు నువ్వు గనక ఆడిట్ రిపోర్ట్లో ఏం మిస్టేక్స్ లేవని సంతకం పెట్టకపోతే నువ్వు ఇంటికి వెళ్ళవు అని చెప్పి పెద్ద మెసేజ్ పెట్టాడు నాకు. అప్పుడు నా పరిస్థితి ఏం చెప్పండి? డెఫినెట్లీ భయపడతానా భయపడినా? భయపడతారు. అది. సో ఇవన్నీ కూడా ఇంటిమిడేషన్ థ్రెట్స్. ఇవన్నీ కూడా ఇంటిమిడేషన్ థ్రెట్స్. భయపడతాను ఖచ్చితంగా. ఎందుకంటే భయపడకుండా ఉండడానికి నేను సూపర్ హీరోని కాదు కదా, ఏ కెప్టెన్ అమెరికా లేదంటే ఐరన్ మ్యాన్ కాదు కదా నేను. డెఫినెట్లీ దేర్ విల్ బి థ్రెట్. ఓకే. సో దీస్ ఆర్ థ్రెట్స్ టు ఇండిపెండెన్స్. దీస్ ఆర్ థ్రెట్స్ టు మై ఇండిపెండెన్స్. మరి ఇప్పుడు వీటిని ఫైండ్ అవుట్ చేసి సేఫ్ గార్డ్ చేస్తేనే, వీటన్నిటిని దాటుకుని వెళ్తేనే నేను ఆడిట్ రిపోర్టు వీటన్నిటిని ఎదిరించగలిగితేనే నేను ఆడిట్ రిపోర్ట్ ప్రాపర్ గా ఇవ్వగలను. అంతేనా? దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. అంటే ఇన్ ఆర్డర్ టు, మనకి గనక ఈ థ్రెడ్స్ కనుక ఉన్నట్టయితే వి నీడ్ టు ఇంప్లిమెంట్ ది సేఫ్ గార్డ్స్. సేఫ్ గార్డ్ అంటే ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థ్రెడ్స్ ఏమైనా ఉన్నాయనుకో వీటిని ఎలిమినేట్ చేయాలి. అంటే ఫర్ సపోజ్ మన ఆడిట్ టీంలో క్లోజ్ రిలేటివ్ ఆ కంపెనీలో ఇంతకుముందు డైరెక్టర్ అనుకున్నాం. సో మనం ఏం చేయాలంటే మన ఆడిట్కి వెళ్ళేటప్పుడు మన ఆడిట్ టీంలో ఎవరైతే క్లోజ్ రిలేటివ్ ఉన్నారో వాళ్ళని ఆపేయాలి. బాబు నువ్వు వద్దు, నెక్స్ట్ ఆడిట్కి వద్దు, కానీ ఈ క్లయింట్ నీకు బాగా రిలేటివ్ కదా అని చెప్పి క్లయింట్ మన ఆడిట్ టీంలో ఎవరైతే బాగా రిలేటివ్ ఉంటారో వాళ్ళని ఆపేయాలి. ఓకేనా. సో అలాగనమాట. ఒకవేళ లాంగ్ అసోసియేషన్ ఉంటే
మారిపోవాలి వేరే క్లయింట్ తోటి. ఓకేనా? సో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంపార్ట్ చేయాలి. నెక్స్ట్, ఒకవేళ లేదు సార్ ఈ థ్రెడ్స్ అని నేను ఎలిమినేట్ చేయలేను, ఖచ్చితంగా ఎక్కడో చోట నాకు ఇండిపెండెన్స్ కాంప్రమైజ్ అయిపోతుంది అని మనకు అనిపిస్తే దెన్ వీ నీడ్ టు విత్డ్రా ఫ్రమ్ ది అసైన్మెంట్. నేను ఇండిపెండెన్స్ కాంప్రమైజ్ అవుతుందని నాకు పక్కాగా తెలిసిందంటే డెఫినెట్ గా ఆ అసైన్మెంట్ యాక్సెప్ట్ చేయకూడదు. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే దెన్ ఐ నీడ్ టు విత్డ్రా. ఓకేనా? సే ఫర్ సపోజ్ ఇందాక చెప్పాను, కొడతాను చంపుతానని బెదిరిస్తున్నారు, అప్పుడు ఖచ్చితంగా నా ఇండిపెండెన్స్ కాంప్రమైజ్ అయిపోతుంది. సో రాంగ్ రిపోర్ట్ ఇచ్చి ఆడి చేతిలో చచ్చిపోయే బదులు డైరెక్ట్ గా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేస్తే బెటర్ కదా, విత్డ్రా అయిపోతే బెటర్ కదా. దట్స్ వాట్. అదొక ఆప్షన్ కూడా ఉంది. అంటే అక్కడ ఇండిపెండెన్స్ కాంప్రమైజ్ అవ్వకుండా మనం విత్డ్రా అయిపోయి బయటకు వచ్చేయచ్చు. మరి ఫీజు రాదు కదా సార్, ఫీజు ఏముంది, ముందు ప్రాణాలతో ఉంటే బెటర్ కదా. సార్ నో వెంటనే బయటకు వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్కి నేను విత్డ్రా అయిపోయాను, కంపెనీలో సమ్ ఫ్రాడ్ ఏదో జరుగుతుంది అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఇంటిమేషన్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఓకేనా? సో దీస్ ఆర్ ది థ్రెడ్స్ టు ఇండిపెండెన్స్. And this is how we need to implement the safeguards. And if we are unable to implement the safeguards through independence, then we should withdraw from the engagement if accepted. And if it is not accepted, then we should not accept the engagement. Clear? Yes, sir. Right. So ఇప్పుడు మీకు మొత్తం ఇండిపెండెన్స్ థ్రెడ్స్ ఎన్ని రకాలమ్మా ఒకసారి చెప్పండి నాకు. 5 types, sir. చెప్పండి ఏమేంటవి? సెల్ఫ్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ సెల్ఫ్ రివ్యూ, అడ్వకేసీ థ్రెట్స్, తర్వాత ఫెమిలియారిటీ, ఇంటిమిడేషన్. వెరీ గుడ్. These are the 5 threads to independence. Okay. సో అసలు ఇండిపెండెన్స్ గురించి మనం ఎందుకు వచ్చాం, అసలు ఇండిపెండెన్స్ గురించి మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకున్నాం? ఎస్ఏ 200 లో ఉంది. ఎక్కడ? టైటిల్లో ఉంది. ఏమని? ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఇండిపెండెంట్ ఆడిటర్, మామూలు ఆడిటర్ కాదు. ఓకేనా? రైట్. నెక్స్ట్, సో నిన్న మనం ఆడిటర్ క్వాలిటీస్ గురించి కొంచెం చెప్పుకుంటున్నాం కదా, ప్రొఫెషనల్ స్కెప్టిసిజం గురించి చెప్పుకున్నాము. సో నౌ లెట్ us continue the qualities of an auditor. First thing, professional judgment. What do you mean by professional judgment? మీరు చెప్పండి అమ్మా, ప్రొఫెషనల్ జడ్జిమెంట్ అంటే ఏంటి చెప్పండి. అంటే ప్రొఫెషనల్ జడ్జిమెంట్ అంటే ప్రతిదీ, ఇందాక చెప్పాను మీకు, ప్రతిదీ కూడా స్టాండర్డ్ లో ఉండదు. ఫర్ సపోజ్ ఆడిటర్ ఎవిడెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అవునా? ప్రతిదానికి డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఆడిట్ ప్రతి ఐటమ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఆఫ్ ది ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కి వీ నీడ్ టు అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఆ ఆడిట్ ఎవిడెన్స్ అనేది ఒకే ట్రాన్సాక్షన్స్ కి మల్టిపుల్ ఆడిట్ ఎవిడెన్సెస్ ఉంటాయి. ఓకేనా? సే ఫర్ సపోజ్ ఇఫ్ ఐ ఆమ్ ఆడిటింగ్ పర్చేజెస్ అనుకుందాం. పర్చేజెస్ ఆడిట్ చేసేటప్పుడు ఒక పర్చేజ్ నిజంగా జరిగిందా లేదా అనే దానికి ఏదైనా ఒక ఆడిట్ ఎవిడెన్స్ మీరు చెప్పండి. పర్చేజ్ ఇన్వాయిసా? ఒకవేళ పర్చేజ్ ఇన్వాయిస్ ఫేక్ అయితే సెల్లర్ దగ్గరికి వెళ్ళి సెల్లర్ దగ్గర ఇన్వాయిస్ ఉంటుంది, సేల్ చేసిన వాళ్ళ దగ్గర సెల్లర్ దగ్గర సేల్ ఇన్వాయిస్ ఉంటుంది కదా సార్. సెల్లర్ దగ్గర సేల్ ఇన్వాయిస్ ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీలో మన ఆడిట్ క్లయింట్ దగ్గర ఇంటర్నల్ గా అబ్టైన్ చేసే ఆడిట్ ఎవిడెన్స్ ఏంటంటే పర్చేజ్ ఇన్వాయిస్. ఒకవేళ మనకి ఇక్కడ డౌట్ వస్తే అప్పుడు ఎక్స్టర్నల్ గా సెల్లర్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ సేల్ ఇన్వాయిస్ ఫైండ్ అవుట్ చేయాలి, అవునా? అది నెక్స్ట్ ఇంకా విధంగా ఆడిట్ చేయొచ్చు. ఓకే, యాక్చువల్ గా పర్చేజ్ చేసినప్పుడు గూడ్స్ వస్తాయి కదా, గూడ్స్ వచ్చినప్పుడు జిఎస్టీలో మీకు ఏం చెప్పా, వేబిల్ తీయాలని చెప్పా, గుర్తుందా? వేబిల్ కూడా ప్రూఫ్ కింద ఉంటుంది కదా మనకి.
అవును సార్. తర్వాత జిఎస్టీ రిటర్న్స్ లో పర్చేసెస్ ఎంటర్ చేస్తాడు కదా జిఎస్టీఆర్ 2A లో, అది కూడా మనకి ప్రూఫేనా? ఎస్ సార్. నెక్స్ట్ గూడ్స్ రిసిప్ట్ నోట్, గూడ్స్ వచ్చిన తర్వాత వేర్ హౌస్ తీసుకెళ్లి డిపాజిట్ చేస్తారు కదా, అక్కడ జిఆర్ఎన్ నెంబర్ ఉంటుంది కదా, గూడ్స్ రిసిప్ట్ నోట్ ఉంటుంది కాస్టింగ్ సార్. లో మీరు చూసే ఉంటారు. ఎస్ సార్. అది ఉంటుంది కదా. నెక్స్ట్ గూడ్స్ వచ్చిన తర్వాత అది ఒకవేళ క్యాషా క్రెడిటా చెక్ చేసుకోవాలి పర్చేజ్. ఒకవేళ క్యాష్ పేమెంట్ అనుకో, బ్యాంక్ నుంచి పేమెంట్ ఎంట్రీ ఉంటుంది కదా. ఎస్ సార్. అంటే ఒక పర్చేజెస్ ని వెరిఫై చేయాలంటే నేను ఎన్ని రకాలుగానే వెరిఫై చేయొచ్చు, అవునా కదా? అవును సార్. సో ప్రతి ఆడిటర్ ఇంతే ఎక్స్టెంట్ వెరిఫై చేస్తాడా? ప్రతి ఆడిటర్ కూడా ఇంతే ఎక్స్టెంట్ వెరిఫై చేస్తాడా? ఇలా చేసుకుంటూ కూర్చుంటే టైం సరిపోతుందా ఆడిటర్కి? సరిపోదు సార్. అంటే ఎంత వరకు చెక్ చేయాలి అనేది ఆడిటర్కే వదిలేస్తారు. స్టాండర్డ్ ఏం చెప్తుందంటే ప్రతిదానికి ఆడిట్ ఎవిడెన్స్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తుంది, కానీ ఎంత వరకు ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఇప్పుడు నేను పర్చేజెస్ ఉంది, ఒక ఆడిటర్ ఏం చేస్తాడంటే పర్చేజ్ ఇన్వాయిస్ చూసుకుని వదిలేస్తాడు. ఒక ఆడిటర్ ఏమని చేస్తాడంటే ఏమో రిస్క్ ఉందేమో అని చెప్పి నేను చెప్పినట్టు అన్ని పాయింట్స్ లోనే వెరిఫై చేస్తాడు. ఓకేనా? అంటే ఎక్స్టెంట్ ఆఫ్ వెరిఫికేషన్ అనేది ఇట్ డిఫెన్స్ ఫ్రమ్ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ వన్ ఆడిటర్ టు అనదర్ ఆడిటర్. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. అంటే ఇప్పుడు ఎంత వరకు చెక్ చేయాలనేది ఒక ప్రొఫెషనల్ జడ్జిమెంటా కాదా? ప్రొఫెషనల్ జడ్జిమెంట్ సార్. అది ఆడిటర్ ఇష్టం, అది ఆడిటర్ ఇష్టం. ఓకేనా? అంటే తనకున్న నాలెడ్జ్ ని బట్టి, తనకున్న ఎక్స్పీరియన్స్ ని బట్టి ఎంతవరకు ఆడిట్ ఎవిడెన్స్ అబ్టైన్ చేయాలి అనేది ఆ ఆడిటర్ తనకు తాను తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ప్రొఫెషనల్ జడ్జిమెంట్ అని అంటారు. ప్రొఫెషనల్ జడ్జిమెంట్. క్లియరా మీకు? ఇప్పుడు అర్థమైందమ్మా? ఎస్ సార్. నెక్స్ట్ మెటీరియాలిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా. మెటీరియాలిటీ అంటే వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఆడిట్. అదే కదా మెటీరియాలిటీ అంటే. ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అనేది డిసైడ్ చేయాలి. ఏది అంటే ఒక ఆడిటర్ కి ఇంపార్టెంట్ అనుకున్నది ఇంకొక ఆడిటర్ కి అన్ఇంపార్టెంట్ అవ్వచ్చుగా. ఎస్ సార్. సో అంటే మెటీరియాలిటీ లెవెల్ కానీ మెటీరియాలిటీ కాన్సెప్ట్ కూడా ప్రొఫెషనల్ జడ్జిమెంట్ అయినా మళ్ళీ. ఎస్. సో సఫిషియన్సీ అండ్ అప్రాప్రియేట్నెస్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఎంత ఆడిట్ ఎవిడెన్స్ అబ్టైన్ చేయాలి, ఎంత క్వాలిటీతో ఆడిట్ ఎవిడెన్స్ అబ్టైన్ చేయాలి, అది కూడా ప్రొఫెషనల్ జడ్జిమెంటే. నెక్స్ట్ ఒక ట్రాన్సాక్షన్ లేదా ఒక ఐటమ్ ఆఫ్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మెటీరియల్ కాదనేది అది కూడా ప్రొఫెషనల్ జడ్జిమెంటే. అది కూడా ప్రొఫెషనల్ జడ్జిమెంట్. ఓకే. నెక్స్ట్ మనకి మేనేజ్మెంట్ చాలా ఎస్టిమేషన్స్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పుకున్నాం నిన్న మొన్న. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో మేనేజ్మెంట్ జడ్జిమెంటల్ ఫిగర్స్ చాలా పెడుతుందని చెప్పాం, గుర్తుందా? ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ కానీ, డెప్రిషియేషన్స్ కానీ, ఇంకా చాలా ఉన్నాయి కదా, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, ఇలా చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా జడ్జిమెంటల్ ఫిగర్సే కదా. అవి కరెక్టా కాదా అని అరైవ్ అయ్యేటప్పుడు ఆడిటర్ కూడా ఎవాల్యుయేషన్ చేయాలి కదా, కరెక్టా కాదా అని. మరి డిఫరెంట్ ఆడిటర్స్ డిఫరెంట్ గా ఎవాల్యుయేషన్ చేస్తారు. ఎస్ ఆర్ నో? అది కూడా ప్రొఫెషనల్ జడ్జిమెంటే. అది కూడా ప్రొఫెషనల్ జడ్జిమెంటే. నెక్స్ట్ ఆడిట్ ఒపీనియన్ ఇవ్వాలిగా. ఫైనల్ గా ఆడిట్ రిపోర్ట్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత, ఆడిట్ అంతా చేసిన తర్వాత ఫైనల్ గా ఆడిట్ రిపోర్ట్ లో మన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయాలి కదా. మిస్టేక్స్ ఉన్నాయా లేవా, మిస్టేక్స్ ఉంటే ఎంతవరకు ఉన్నాయి అనేది చెప్పాలి కదా. ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయాలి కదా. క్వాలిఫైడా లేదంటే అడ్వర్సా, డిస్క్లైమరా, 3 ఒపీనియన్స్ ఉంటాయి. క్వాలిఫైడ్, అడ్వర్స్, డిస్క్లైమర్, ఇంకోటి అన్క్వాలిఫైడ్. ఓకేనా? ఏ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయాలి, అది కూడా ప్రొఫెషనల్ జడ్జిమెంటే. అది కూడా ప్రొఫెషనల్ జడ్జిమెంటే. అదేనా? సో అంటే దాని అర్థం ఏంటంటే ఒక ఆడిటర్ కి ప్రొఫెషనల్ జడ్జిమెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. బికాజ్ అన్ని విషయాలు స్టాండర్డ్ లో ఉండవు. కొన్ని సందర్భాన్ని బట్టి అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకొని ఏది కరెక్టో అది డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఓకేనా. ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. నెక్స్ట్ ఇందాక మీకు చెప్పా ఇంటిమిడేషన్ థ్రెట్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఎంగేజ్మెంట్ కంటిన్యూ చేయాలా, విత్డ్రా చేయాలా? అది ఎవరి ఒపీనియన్ చెప్పండి? ఆడిటర్ యొక్క ఒపీనియన్ సార్. అది కూడా ప్రొఫెషనల్ జడ్జిమెంటే. అది కూడా ప్రొఫెషనల్ జడ్జిమెంటే. ఓకేనా. సో దట్ ఈస్ అబౌట్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్, మీనింగ్ ద అప్లికేషన్ ఆఫ్, అండర్లైన్ ది వర్డ్ ద అప్లికేషన్ ఆఫ్ రిలవెంట్ ట్రైనింగ్, నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. మనం ఆర్టికల్స్ లో నేర్చుకున్న ఆర్టికల్ ట్రైనింగ్ ని అప్లై చేసి, లేదంటే మనం పుస్తకాల ద్వారా నేర్చుకున్న నాలెడ్జ్ ని అప్లై చేసి, లేదంటే మన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ని యూజ్ చేసుకుని ఆ సందర్భంలో ఏం చెయ్యాలి అనే దాన్ని నిర్ణయం తీసుకోవడాన్ని ప్రొఫెషనల్ జడ్జిమెంట్ అంటారు. ప్రొఫెషనల్ జడ్జిమెంట్. ఓకేనా. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్? Auditor responsible. Auditor himself responsible for the professional judgment. Okay na, because he is the person who have taken the decision. Okay na, right. So next, audit risk. Audit risk. What do you mean by audit risk? Audit risk అంటే నేను మీకు ఆల్రెడీ మీకు చెప్పా సార్, మనం ఎంత ఆడిట్ చేసినా సరే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఎంతో కొంత మిస్టేట్మెంట్స్ ఉంటాయని చెప్పా, గుర్తుందా? Yes sir. మరి ఆ మిస్టేట్మెంట్స్ అన్ని కూడా ఆడిటర్ కి రిస్కేగా. ఎంత ఆడిట్ చేసినా సరే ఎంతో కొంత మిస్టేక్స్ ఉంటాయి. మరి దాంట్లో ఏదైనా ఫ్రాడ్ ఉందనుకో, తర్వాత అది బయటపడింది అనుకో, ఆడిటర్ని అడుగుతారుగా, ఏమయ్య ఆడిటర్ నువ్వు ఆడిట్ చేసావు కానీ ఆ కంపెనీలో ఫ్రాడ్ జరిగింది అని అంటారు. మరి అది ఆడిటర్ కి రిస్కేగా. అంటే శాంప్లింగ్ మెథడ్ ఫాలో అవడం వల్ల ఆడిటర్ కి రిస్క్ ఉందిగా. అంటే ఆడిట్ రిస్క్ ని ఎంతవరకు తగ్గించాలి, లేదంటే ఆడిట్ రిస్క్ ని ఎంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు అనేది కూడా ప్రొఫెషనల్ జడ్జిమెంటే. SA 500 వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. ఓకేనా. నెక్స్ట్ సరే, ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ జడ్జిమెంట్స్. ఇంకా చాలా ఉంటాయేమో, ముందు ముందు వెళ్ళే కొద్దీ మీకు స్టాండర్డ్స్కి వెళ్ళే కొద్దీ తెలుస్తుంది. నెక్స్ట్ సఫిషియన్సీ అండ్ అప్రాపరియేట్నెస్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్. సఫిషియన్సీ అంటే ఏంటి, అప్రాపరియేట్నెస్ అంటే ఏంటి చెప్పండి? వాట్ డూ యూ మీన్ బై ది వర్డ్ సఫిషియంట్ అండ్ వాట్ డూ యూ మీన్ బై ది వర్డ్ అప్రాపరియేట్? సఫిషియంట్ అంటే క్వాంటిటీ అనేగా అర్థం. సఫిషియంట్, అప్రాపరియేట్. సఫిషియంట్, అప్రాపరియేట్. సఫిషియంట్, అప్రాపరియేట్. సఫిషియంట్ అంటే ఏంటి, అప్రాపరియేట్ అంటే ఏంటి చెప్పు? సఫిషియన్సీ మీన్స్ క్వాంటిటీ. ఎస్ ఆర్ నో? అంతేనా? Yes sir. అప్రాపరియేట్ అంటే క్వాలిటీ. అప్రాపరియేట్ అంటే క్వాలిటీ. అంటే ఈ సందర్భానికి అది సూట్ అవుతుందో సూట్ అవుదా అనేది దాన్ని అప్రాపరియేట్నెస్ అంటారు, లేదంటే క్వాలిటీ అంటారు. ఓకే. క్వాలిటీ డిపెండ్స్ ఆన్ రిలయబిలిటీ. Quality depends on reliability and relevance. అంటే ఇప్పుడు మనం అబ్టైన్ చేసే ఆడిట్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో, మనం అబ్టైన్ చేసే ఆడిట్ ఎవిడెన్స్ యాజ్ అన్ ఆడిటర్ we need to obtain audit evidence, right? That audit evidence should be sufficient and should be appropriate. That audit evidence should be sufficient as well as appropriate in the professional judgment of the auditor. In the professional judgment of the auditor, ఏది అప్రాపరియేట్ అనేది ఆడిటర్ యొక్క ప్రొఫెషనల్ జడ్జిమెంటే, ఏది సఫిషియంట్ అనేది కూడా ఆడిటర్ యొక్క ప్రొఫెషనల్ జడ్జిమెంటే. క్లియరా అమ్మా? ఇందాక నేను చెప్పా, అంటే ఫర్ సపోజ్ ఇందాక పర్చేస్ కి మన ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయమంటే ఎలా చేస్తాం?
చాలా ఉన్నాయని చెప్పా. ఒకటి జిఎస్టి డేటా కానీ, బేబిల్ డేటా కానీ, లేకపోతే ఇక్కడ మన ఇన్వర్డ్ గా పర్చేజ్ ఇన్వాయిస్ కానీ, లేదంటే అవుట్వర్డ్ గా సేల్ ఇన్వాయిస్ కానీ, లేదంటే వేర్ హౌస్ దగ్గర గూడ్స్ రిసిప్ట్ నోట్ కానీ, లేదంటే బ్యాంక్ లో పేమెంట్ ఎంట్రీ కానీ, ఇలా చాలా వెరిఫై చేయొచ్చు. ఎంత వరకు వెరిఫై చేశాను అనేది క్వాంటిటీ అని అర్థం. దట్ ఈస్ కాల్డ్ క్వాంటిటీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్. అందులో ఏదో ఒక డాక్యుమెంట్ పెర్ఫెక్ట్, ఏదో ఒక డాక్యుమెంట్ పెర్ఫెక్ట్ ఫైనల్ ఆడిట్ ఎవిడెన్స్, ఇంకా అదొక్కటి వెరిఫై చేస్తే సరిపోతుంది అని ఆడిటర్ అనుకున్నాడు అనుకో, అది అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్. మీరన్నట్టు పర్చేజ్కి సింపుల్ గా పర్చేజ్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో సరిపోతుంది. లేదు జిఎస్టిఆర్ 2A కనుక నేను చెక్ చేసుకుంటే పర్చేజ్ ఎంట్రీ ఉందనుకో, అది ఫైనల్ లేగా సార్. యాక్చువల్లీ కొన్నట్టేగా ట్యాక్స్ అడ్మిట్ అయిపోయింది, ట్యాక్స్ లయబిలిటీ కూడా డిశ్చార్జ్ అయింది. ఓకేనా, అది యాక్చువల్ పర్చేస్. అంటే ఆడిటర్ ఇష్టం, తను ఏదైతే అప్రాపరేట్ అనుకుంటున్నాడో అది ఆడిటర్ ఇష్టం. అలాగే క్వాంటిటీ కూడా ఎంత మెయింటైన్ చేయాలో అది కూడా ఆడిటర్ ఇష్టం. దాన్ని సఫిషియన్సీ అండ్ అప్రాపరేట్నెస్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ అంటారు. పర్చేజెస్ కి వదిలేండి. సే ఫర్ సపోజ్ ఏదైనా ఫిక్స్డ్ అసెట్ ఉంది, బిల్డింగ్. ఆ బిల్డింగ్ ని ఎన్ని రకాలుగా ఆ బిల్డింగ్ రిలేటెడ్ ఆడిట్ ఎవిడెన్స్ ని ఏమేమి గ్యాదర్ చేయొచ్చు మీరు చెప్పండి. బ్యాలెన్స్ షీట్ లో కంపెనీ పేరు మీద బిల్డింగ్ అని రాశారు, దానికి ఆడిట్ ఎవిడెన్స్ నేను ఏమేమి గ్యాదర్ చేయొచ్చు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డింగ్ నిజంగా ఉందా లేదా వెళ్ళి అక్కడ లొకేషన్కి వెళ్ళి ఫోటో తీసుకోవచ్చా? తర్వాత ఆ బిల్డింగ్ కంపెనీ పేరు మీద ఉందా లేదా చూడడానికి ఆ కంపెనీ బిల్డింగ్ టైటిల్ డీడ్స్ తీసుకోవచ్చా, రిజిస్ట్రేషన్ కాపీస్, అందులో కంపెనీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చుగా నేను. నెక్స్ట్ కావాలంటే ఆ లోకల్లో ఉన్న మున్సిపాలిటీ దగ్గరికి వెళ్ళి మున్సిపాలిటీ రిసిప్ట్ కానీ లేదంటే ఎలక్ట్రిసిటీ బిల్ కానీ తీసుకోవచ్చా? ఎస్, అందులో కూడా కంపెనీ నేమ్ ఉండాలి కదా. ఓకే, సో అంటే ఒక్క బిల్డింగ్ కి నేను ఎన్ని రకాలుగా అయినా సరే ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయొచ్చు. అది క్వాంటిటీ. ఏది అప్రాపరియేట్, ఏది క్వాలిటీ, అది ఆడిటర్ ఇష్టం. ఒక ఆడిటర్ ఎలక్ట్రిసిటీ బిల్ తీసుకుని పెట్టుకుంటాడు, ఒక ఆడిటర్ ఏం చేస్తాడంటే ఇవన్నీ ఎందుకు కంపెనీ టైటిల్ డీడ్స్ ఉన్నాయి కదా, టైటిల్ డీడ్స్ తీసుకుంటా అని చెప్పి రిజిస్ట్రేషన్ కాపీస్ ఉంటాయి కదా అది పెట్టుకుంటాడు. అది ఇంక ఫైనల్ ప్రూఫ్, అది ఆడిటర్ ఇష్టం. ఓకేనా, దట్ ఆర్ కాల్డ్ సఫిషియన్సీ అండ్ అప్రాపరియేట్నెస్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్. ఆడిట్ ఎవిడెన్స్ క్లియరా? Yes, sir. This is about the first part of the standard. This is of the first part of the standard. First part లో ఏమున్నాయి చెప్పండి. స్టాండర్డ్ లో 2 parts కింద డివైడ్ చేసాం కదా. ఫస్ట్ పార్ట్ ఏంటి? వాట్ ఈస్ ఫస్ట్ పార్ట్? Overall objectives of the independent auditor. ఇండిపెండెంట్ ఆడిటర్. ఇందులోనే మనకి 2 కాన్సెప్ట్స్ వచ్చినాయి. ఏమేంటి? రీజనబుల్ అష్యూరెన్స్ అని ఎప్పుడైతే అన్నామో, రీజనబుల్ అష్యూరెన్స్ ఎందుకు ఇస్తాడని అనుకుంటే మనం వేరే కాన్సెప్ట్ చెప్పుకున్నాం. ఏంటది? ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ది ఆడిట్. ఓకే, తర్వాత ఇండిపెండెంట్ ఆడిటర్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. దాని గురించి మనం ఇంకేం చెప్పుకున్నాం? టైప్స్ ఆఫ్ థ్రెట్స్ టు ఇండిపెండెన్స్ అండ్ సేఫ్ గార్డ్స్ టు ఇండిపెండెన్స్. ఓకేనా, ఆ తర్వాత అదర్ క్వాలిటీస్ చెప్పుకున్నాం, తర్వాత ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ చెప్పుకున్నాం. ఓకేనా, అక్కడికి ఫస్ట్ పార్ట్ అయింది. సెకండ్ పార్ట్ ఏంటి చెప్పండి నాకు? Conduct of an audit in accordance with standards. Conduct of an audit in accordance with the standards on auditing. Conduct of audit in accordance with the standards on auditing. ఇప్పుడు మనం మొన్న చాలా చెప్పుకున్నాం కదా స్టాండర్డ్స్. ఒక ఆడిట్ లో అన్ని స్టాండర్డ్స్ ఉపయోగపడిపోతాయి నాకు. అబ్బో, మరి ఏ స్టాండర్డ్స్ ఉపయోగపడతాయి? అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి. If there exist conditions that is relevant for a particular standard, then such standard should be implemented. Yes or no? అంటే ఆ స్టాండర్డ్ లో చెప్పిన కండిషన్స్ కనుక నేను చేసే ఆడిట్ లో ఉంటే అప్పుడు ఆ స్టాండర్డ్ ని ఫాలో అవ్వాలి. అంతేనా? ఎస్ ఆర్ నో? Yes, sir. ఏదైతే స్టాండర్డ్ ఫాలో అవ్వాలో దాన్ని రిలవెంట్ స్టాండర్డ్ అంటారు. రిలవెంట్ స్టాండర్డ్. రిలవెంట్ స్టాండర్డ్ అంటే ఏమీ లేదు,
రెండు కండిషన్స్. ఒకటి, ఆ స్టాండర్డ్ లో ఉన్న కండిషన్స్ మన ఆడిట్ లో ఉండాలి. రెండు, ఆ స్టాండర్డ్ ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి. అంటే ప్రతి స్టాండర్డ్ కూడా ఒక పీరియడ్ ఉంటుంది, ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయాలి, ఎప్పుడు క్లోజ్ చేయాలి అనేది. సే ఫర్ సపోజ్ మనకి కంపెనీస్ యాక్ట్ 2013 ఉంది. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 2013 సంవత్సరం నుంచి అనుకుంది. దానికి ముందు ఏముండేది? 1956 యాక్ట్ ఉండేది, అవునా? ఎస్ సార్. అంటే అలాగే, అంటే ఒక యాక్ట్ కి ఎలాగైతే టైం ఉందో కొత్త యాక్ట్ వచ్చేంత వరకు, అలాగే మనకి స్టాండర్డ్స్ కి వ్యాలిడిటీ ఉంటుంది, డేట్ ఉంటుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయాలనేది. ఓకేనా? సో నేను ఆడిట్ చేసేటప్పుడు ఆ యాక్ట్ కనుక, ఆ స్టాండర్డ్ కనుక రన్నింగ్ లో ఉంటే అప్పుడు ఆ స్టాండర్డ్ ఇంప్లిమెంట్ చేయాలి. అంటే రెండు ఫాలో అవ్వాలి. ఒకటి, ఆ స్టాండర్డ్కి ఏమో టైం లిమిట్ ఉండాలి. రెండు, ఆ స్టాండర్డ్ లో ఉన్న కండిషన్స్ నాకు ఆడిట్ లో ఉండాలి. దెన్ ఓన్లీ ఐ నీడ్ టు ఫాలో ద స్టాండర్డ్. క్లియరా? ఎస్ సార్. ఇప్పుడు ప్రతి స్టాండర్డ్ కి ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఇప్పుడు గోయింగ్ కన్సర్న్ స్టాండర్డ్ ఉంది 570. ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ ఒక ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆ కంపెనీకి గోయింగ్ కన్సర్న్ ఉందో లేదో చెక్ చేయడం. 500 ఉంది, SA 500 ఆడిట్ ఎవిడెన్స్. దాని ఒక ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయడం. ఓకే. SA 210 అగ్రింగ్ ది టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్. అంటే ఏంటి? ఆడిట్ ఎంగేజ్మెంట్ చేసేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంగేజ్మెంట్ లెటర్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది SA 210లో చెప్తారు. సో అలాగా SA ఇంకా చాలా ఉన్నాయి స్టాండర్డ్స్. ఓకేనా? అంటే ప్రతి స్టాండర్డ్కి ఒక ఆబ్జెక్టివ్ ఉందిగా. ఎస్ఆర్నో? అంటే మనం ఎన్నైతే ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవుతామో ఈచ్ అండ్ ఎవ్రీ ఆడిటింగ్ స్టాండర్డ్కి ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది కదా. ఆ ఆబ్జెక్టివ్ని మనం అచీవ్ చేయాలి. ఆబ్జెక్టివ్ని మనం అచీవ్ చేయాలి. ఓకేనా? అందులో చెప్పిన రూల్స్ని ఫాలో అవ్వాలి. సార్ ఒక స్టాండర్డ్ అప్లికేబుల్ అవుతుంది కానీ ఆ స్టాండర్డ్ చెప్పిన విధంగా ఫాలో అవ్వడం కుదరట్లేదు. ఆడిట్ ఎవిడెన్స్ కానీ లేదంటే ఆ స్టాండర్డ్ లో ఉన్న ఆబ్జెక్టివ్ ని అచీవ్ చేయలేకపోతున్నాను. ఫెయిల్యూర్ టు అచీవ్ అన్ ఆబ్జెక్టివ్ ఇన్ ఏ పర్టికులర్ స్టాండర్డ్. ఫెయిల్యూర్ టు అచీవ్ అన్ ఆబ్జెక్టివ్ ఇన్ ఏ పర్టికులర్ స్టాండర్డ్. ఒక స్టాండర్డ్ ప్రకారం ఫాలో అవ్వాలి కానీ అది అవ్వడం కుదరట్లేదు. మరి అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే ఓకే, ఆ స్టాండర్డ్ లో ఉన్న ఆబ్జెక్టివ్ అచీవ్ అవ్వకపోతేనేమి, SA 200 ప్రకారం ఓవరాల్ ఆబ్జెక్టివ్ అచీవ్ అవుతున్నావు లేదో ఒకసారి చెక్ చేసుకో. ఓవరాల్ ఆబ్జెక్టివ్ అచీవ్ అవుతున్నావు లేదో చెక్ చేసుకో. లేదు సార్ ఆ స్టాండర్డ్ మ్యాండేటరీ, ఆ స్టాండర్డ్ లో ఉన్న ఆబ్జెక్టివ్ అచీవ్ అవ్వకపోతే అసలు ఆడిట్ కంప్లీట్నెస్ ఉండదు అని అనిపిస్తే దెన్ యూ నీడ్ టు విత్డ్రా ఫ్రమ్ ది ఎంగేజ్మెంట్. అంటే ఏంటంటే మనకున్న ప్రతి స్టాండర్డ్ ఒక ఆబ్జెక్టివ్ ని మనం అచీవ్ అవ్వాలి. ఏదైనా ఒక స్టాండర్డ్ ఆబ్జెక్టివ్ కనుక మనం అచీవ్ అవ్వకపోతే దెన్ వీ నీడ్ టు అబ్టైన్ ది రీజన్స్ why we are not able to achieve the particular objective of the standard. Okay, if it is very important standard and if we are unable to achieve the objective of that particular standard, then we need to withdraw from the engagement. Or if possible we can continue and we will give the disclaimer of opinion or modified opinion. Clear? So this is the second part of an audit standard. The second part of a standard. Clear? Yes sir.